హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో టీ బొందు ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి. మనకి పండుగలు అయితే వచ్చేస్తున్నాయి కదా, ఇప్పటి నుంచే ఒక్కొక్క స్వీట్ ఐటెం అనేది ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి. లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా టీ బొందు అనేది, కూడా చాలా ఇష్టం. మనకి ఇలాగా ఎంత బాగా వచ్చిందో చూసారండి, ముత్యాల్లాగా ఉంది, అంత బాగా వచ్చింది. ఈ టీ బొందు తయారీ విధానం ఎలాగా ఏమిటి, సింపుల్ వేవ్లో మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. సింపుల్గా ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి అనేది తీసుకున్నానండి. చిన్న కప్తో తీసుకున్నాను, ఎక్కువగా ఏమి తీసుకోవడం లేదు. పండగ అయితే దగ్గరకు వచ్చేస్తుంది, మనకు ఉప్పుడు చేసినా వేస్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం చిటికెడు అంటే చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ కాదు. బాగా కలుపుకున్నాక దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నీళ్ళు అయితే చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే పల్చగా అయిపోతే కనుక అస్సలు బాగోదండి. మళ్ళీ బూందీ అనేది బాగా రాదు, తప్పడగా అణిగిపోతూ ఉంటుంది. సో మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి బూందీ అనేది ఎలా వస్తుంది ఏంటనేది. చూసారా, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. మనకైతే అప్పక ఏదైతే కావాలో ఇలా బెజ్జాలు ఉన్నదైతే కనుక మనకి ఈజీగా బూందీ అనేది వేయడానికి చాలా బాగుంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా తర్వాత గంటి వేసేసుకుంటే సరిపోతుంది గరిటతో. నేను 1 కప్పు చేస్తున్నానండి. చూసారా, బాగా పిండి అనేది కొంచెం బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి. ఇంకొక కప్పులో అంటే 1/2 కప్పు కన్నా తక్కువ, 1/2 కప్పు వరకు ఇంకొక కప్పులో నేను పిండి అనేది తీసుకున్నానండి. అది కూడా శనగపిండే. దాంట్లో కొంచెంగా వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. నేను దీంట్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను, అంటే చిటికెడు అంటే చిటికెడండి, చిటికెడు ఎల్లో ఫుడ్ కలరు. అదేం పెద్దగా కలర్ రాదు, కలర్ అయితే చేంజ్ అవుతుందండి కొంచెం. ఇలాగా మనకి కలిపి సైన్ పెట్టేసుకుని అది కూడా ఇలాగా ఒక గరిటతో వేసుకుంటే అలా ముత్యాలలాగా కొంచెం పైకి పెట్టుకోవాలండి, లేదంటే వేడికి ఆ పిండి అంతా కూడా అణిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఏమీ చేయకుండా అలా అయితే కనుక ముత్యాలలాగా భలే వస్తాయండి, చాలా బాగా వస్తాయి. మనకి ముత్యాలు ఎలాగ ఉంటాయో ఆ విధంగా అంత అందంగా వస్తాయండి మనకి బూందీ అనేది. ఇక్కడ కారబూందీకి వేపుకున్నట్టు వేపుకోకూడదు, ఎందుకంటే వేసామా మనకి ఏగిందా అన్నట్టు మెత్తగా ఉండాలి, కొంచెం ఎక్కువగా వేయకూడదండి. అలాగని 70% ఏగితే చాలు. మనకి ఎక్కువగా ఏగినట్లయితే కనుక మనకి చూసారా, ఎక్కువగా ఏగితే కనుక మనకి పెద్దగా బాగోదు. కాబట్టి ఉండకైతే కనుక ఇంకా కొంచెం తక్కువే వేగాలండి. ఇది బూందీ కాబట్టి ఇంత అయిపోయింది. చూసారా ముత్యాలాగా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చినాయి చూసారండి, ఎక్కడ తోకలు రాకుండా ఎంత అందంగా వచ్చినాయో. నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం అలాగే వేసేసుకోవాలి. ముత్యాల్లాగంటే ముత్యాల్లాగా వస్తాయండి, మనం పిండి కలపడంలోనే ఉంటుంది ఏదైనా. చూసారా, ఇలాగా పిండి కలుపుకొని నాకు 2 వాయిలు అయ్యాక 3వ వాయి అయిందండి. అంటే కొంచెం కప్పు పిండే కాబట్టి ఎక్కువగా కాదు, మనకి తక్కువగానే, ఎక్కువగా ఏమీ కాదు. ఇలా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే చాలండి. కాకపోతే చూసారా, ఎక్కడా కూడా బూందీ అనేది అనగలేదండి, అంత బాగా వచ్చింది. అప్పటికప్పుడు కలుపుకుంటేనే ఈ బూందీ బాగుంటుందండి. టీ బొందికి ఎప్పుడు కూడా కొంచెం లైట్గానే వేయించుకుంటే బాగుంటుంది. మరి అంత కలర్ వస్తే కనుక పెద్దగా పాకం అనేది పీల్చుకోదు. చూసారా, మనకి టీ బొందు చేసుకోవడానికి బూందీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం పాకం పట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం ఫుడ్ కలర్ ఏదైతే కలిపానో ఎల్లో ఫుడ్ కలర్ది అది వేసేద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ బ్యాచ్ ఇది అయిపోయిందండి, 2 వాయిలకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఫుడ్ కలర్ వేసాను కదా, అది చూద్దామండి, అది ఎలా వస్తుంది ఏంటనేది, ఏ కలర్ వచ్చింది అనేది కొంచెం చూద్దాం మనం.
మనకి ఒక ఐడియా వస్తుందండి. ఒక్క చిటికెడు అంటే చిటికెడు వేసాను. యాక్చువల్లీ ఫుడ్ కలర్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి ఒక్క చిటికెడే చూపించాను. లేదంటే దీంట్లో కూడా వేసేదాన్ని అండి. కలర్ బాగుంటుంది, కలర్ఫుల్గా. చూసారు కదండి. ఇలాగా ఈ బూందీని కూడా వేసేసుకుంటే కలర్ఫుల్గా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇలా వచ్చింది. ఇది ఒక్క వాయికి కొంచెం వచ్చిందండి, మరీ ఎక్కువగా ఏమీ లేదు. నేను ఎంతో కాదు, పావు కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి. చూసారా, ఇలాగా మనం ఫుడ్ కలర్ వేయడం వల్ల ఇంత డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా. అది సైడ్ పెట్టేసుకుని 1 కప్పు వరకు షుగర్ అనేది వేసుకోవాలండి. మనం 1 కప్పు పిండి, అది పావు కప్పు కాబట్టి మన స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసి పావు కప్పు వరకు వాటర్ వేసానండి. దీంట్లో ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది నీళ్ళు. ఇంకా ఎక్కువ పాకం పేర్చాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలాగా పంచదార అంతా కరిగే వరకు వెయిట్ చేసుకోవాలి, మనం వెయిట్ చేయాలి. చూసారు కదండి, ఇలాగా పంచదార అనేది బాగా కరిగి నుగరంతా పోయేంత వరకు ఉంటే ఒక్క 2 నిమిషాల్లోనే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. మీకు కలర్ఫుల్గా కనిపించాలి అంటే కనుక ఈ ఫుడ్ కలర్ వేసుకోండి. న్యాచురల్గా కావాలి, మా పిల్లలకి ఫుడ్ ఎఫెక్షన్ ఉండకూడదు, మంచి ఫుడ్ అనేది ఉంటే కనుక మీరు ఇలా ప్లేన్ చేసుకోవచ్చండి. నేను 2 విధాలుగా కూడా మీకు చూపించాను. ఎల్లో ఫుడ్ కలరే కాదండి, మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, రెడ్ గ్రీను అలాగా. ఇలా పాకం కన్నా కొంచెం తక్కువ ఉంటే చాలు, వేసేయచ్చండి. పాకంలోనే మనకి ఒక 2 చుక్కల నిమ్మరసం, ఎక్కువ కూడా వేయలేదు నేను, 2 చుక్కల నిమ్మరసం వేసానండి. దాంట్లోనే మీకు కావాలనుకుంటే వెనిలా ఎసెన్సీ వేసుకోండి, లేదా ఏలక్కి పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర ఏలక్కాయల పౌడర్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇది వేసానండి. లేకపోతే కనుక ఎప్పుడు కూడా ఏలక్కి పౌడర్ వేస్తాను ఎక్కువ. ఇప్పుడు బూందీ అనేది దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి, లేదంటే ఒకేసారి అట్టకట్టినట్టు అయిపోతుంది. ఇలాగా పాకంలో వేసాక బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఈ బూందీ మనం బయట తీసుకోవాలంటే బోల్డ్ కొంత కాస్ట్ ఉంటుందండి. మనం ఇంట్లోనే చూసారా ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో. నేను చూపించిన విధంగా, నేను చూపించినట్టు మీరు ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క 10 నిమిషాల్లో మీకు బూందీ అనేది, బూందీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎన్నోసార్లు కార బూందీ కూడా పెట్టామండి. ఎప్పుడు బూందీ పెట్టలేదు, లడ్డు పెట్టలేదు, తక్కువ లడ్డు పెట్టాను. సో ఇలా బూందీ పెట్టాలనుకున్నానండి, ఎందుకంటే పండుగలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడ పుచ్చకాయ గింజలు, కిస్మిస్లు వేసాను. ఇక్కడ నేను జీడిపప్పులు వాడలేదండి, కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనేసి. ఇలా అయితే స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది కదా, మన షాపుల్లో ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే కనుక. మన వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఏమన్నా ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలాగా 1 నిమిషం పాటు మూత పెట్టేశాక మనకి ఇలా సెపరేట్ అనేది అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో బూందీ అనేది. దగ్గరగా కూడా చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో చూసారండి. పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. చూసారా జ్యూసీగా ఎంత బాగుందో. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, భలే వస్తుంది. నేనైతే ట్రై చేశానండి, ఇలా వచ్చింది. మీరైతే కనుక ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్న అందరికీ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.